షష్ఠిదిన ప్రాధాన్యత మరియు ఈరోజు చేయాల్సిన పనులు మరియు పరిహారాలు ఏమిటి? మొదటిగా, ఈ రోజున షష్ఠిదేవిని ఎక్కువగా ఆరాధన చెయ్యండి. పురాణాల్లో ఆమెను ఒక తల్లిలాంటి రూపంలో, తరచుగా 6 ముఖాలతో, పిల్లిపై స్వారీ చేస్తూ, 1 లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులకు పాలిస్తున్నట్లుగా చిత్రాన్ని వివరించారు. పూర్వంలో నవజాత శిశువుకు రక్షణ కల్పించడం కోసం సాంప్రదాయకంగా ప్రసవం జరిగిన 6వ రోజున షష్ఠి పూజను నిర్వహిస్తారు. ఆ రోజున చేసే పూజ అత్యంత పుణ్యప్రదమైనదని నమ్ముతారు. కొన్ని గ్రంథాలు ఇది అశ్వమేధ యజ్ఞానికి సమానమైన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. పురాణాల్లో షష్ఠిదేవిని పిల్లలకు రక్షణ కల్పించే దేవతగా పరిగణించారు. ఈ షష్ఠిదినం రోజు సంతానం లేనివారు ఈ షష్ఠి తరువాయి దినము నుంచి 6 రోజులు షష్ఠిదేవిని ఆరాధించండి. అలాగే ఈ షష్ఠి దినాన్ని దేవతల సేనాధిపతి అయిన కుమారస్వామికి అర్పించబడింది. ఈ సమయంలో తల్లులు కుమారస్వామిని పూజించండి. దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి కుమారస్వామికి పాలాభిషేకం చెయ్యండి, లేదా 5 ప్రదక్షిణాలు పెరగండి. అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి, జ్యోతిష్యం చెప్పబడును. మా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చెయ్యండి.